మీరు ఒకటి చెప్పండి డైరెక్ట్గా, మీరు జాతీయ భద్రతా బీజేపీ పార్టీలో జాతీయ భద్రతా వ్యవస్థలో మీరు కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు, కన్వీనర్గా పనిచేశారు కదా మీరు అక్కడ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు కదా. ఒక జాతీయ భద్రతా సంస్థలో మీరు సభ్యునిగా పనిచేసిన మీరు చెప్పండి, ఈ అంటే భద్రతకు సంబంధించిన ఈ యుద్ధ విమానాలు అంటే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్తో ఒప్పందం చేశారు. ఇందులో కోట్లాది రూపాయలు అక్రమంగా అంటే మోదీ గారికి కావచ్చు, ఇతరులకు కావచ్చు ముట్టింది. దీంట్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ గారు ప్రతిరోజు దాని మీద ట్వీట్లు ఇస్తూనే ఉంటారు, అసలు ట్విట్టర్లో దాని మెసేజ్లు పెడుతూనే ఉంటారు. అసలు ఈ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో కుంభకోణం ఉందని మీరు ఉందంటారా లేదంటారు చెప్పండి. అసలు రక్షణ శాఖను, రక్షణ మంత్రిత్వ శాఖను, డిఫెన్సు రీసెర్చ్ను నడిపించిన విధానంలోనే మొదటి నుంచి చాలా పొరపాటు ఉన్నాయి. అత్యధిక శాతము రక్షణ సంబంధించినటువంటి ఆయుధాలు, రక్షణ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం 90% మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మన దేశం ఉన్నాయి. వందల వేల కోట్ల రూపాయలు డిఫెన్స్ బడ్జెట్ను కూడా మనం విదేశాల చేతిలో మనం డబ్బులు పోసి వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం. బోఫోర్స్ దగ్గర మన దగ్గరనే బోఫోర్స్ గుండ్లు మనకు లేవు. సడన్గా కార్గిల్ వారు వచ్చినప్పుడు మన దగ్గర బోఫోర్స్ గుండ్లు లేవు. మళ్ళీ స్వీడన్ నుంచి ఆ గుండ్లను మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవడం కోసము చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి సెకండ్ థర్డ్ ఛానల్స్ నుంచి మనం చేసుకొని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. వేరే దేశం నుంచి విమానాలు మనకు వస్తాయి, స్పేర్ పార్ట్స్ మన దగ్గర ఉన్నాయి. దానికోసం ఎక్కువ ధర బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువ ధర వాళ్ళు తీసుకుంటారు. ఒక ట్యాంక్ అయినా, ఒక యుద్ధ విమానమైనా, ఒక రాడార్ అయినా, ఒక మిసైల్స్ అయినా ప్రతిదీ మనం విదేశాల నుంచి ఆధారపడినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దాని నుంచి ఈ 4.5 సంవత్సరాలలో టోటల్గా సిచ్యువేషన్ మారింది. మనం ఎటువంటి టెక్నాలజీస్ అయినా ఒక 25% కొంటే 75% భారతదేశంలో కనుక ఏదో ఒక ఇండియన్ కంపెనీతో అటాచ్ అయ్యి భారతదేశంలో కనుక తయారు చేసుకుంటే ఇక్కడ సైంటిస్టులకు, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ హౌజెస్కు దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన ఎంప్లాయీస్ కోసం కూడా, మన సైంటిస్టులకు కూడా దానికి నాలెడ్జ్ సంబంధించిన ఎక్స్పోజర్ వస్తుంది. కాబట్టి ఇవాళ కాకపోతే ఒక 10 సంవత్సరాలకైనా స్వంతంగా మనం అన్ని రకాల విషయాలు కూడా ఇండిజినస్గా మనం డెవలప్ కావడం అనేది ఒక బేసిక్ ఫిలాసఫీ నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి అవకాశం ఉన్నాయన్నీ మనమే తయారు చేసుకోవడం, అవకాశం లేని వాటిని 25% మనం ఇంపోర్ట్ చేసుకొని 75% మేక్ ఇన్ ఇండియాలో ఇక్కడనే తయారు చేయమన్నాం. ఇక్కడ వాళ్ళు సంపాదించిన డబ్బులో మళ్ళీ ఇక్కడనే పెట్టుబడి పెట్టాలనే నియమం పెట్టడం, ఇవన్నీ కూడా దానికి కారణాలైనాయి. ఇప్పుడు జాగ్వార్ విమానాలు మాయమైపోయినాయి, అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇమీడియట్గా యుద్ధం వచ్చినా, ఇంకేదైనా వచ్చినా ఇమీడియట్గా మనకు అటు చైనాతో కాన్ఫ్లిక్ట్ వచ్చినా, పాకిస్తాన్తో కాన్ఫ్లిక్ట్ వచ్చినా, ఇంకొకరితో కాన్ఫ్లిక్ట్ వచ్చినా ఇమీడియట్గా కావాలంటే మనకు కొన్ని అవసరం. ఇప్పుడు కాబట్టి రాఫేల్ ఒప్పందం కాంగ్రెస్ కుదుర్చుకున్నది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. స్పీడప్ చేశాడు మోడీజీ. 25% 36 విమానాలు అనుభవం లేని రిలయన్స్ సంస్థకు కట్టబెట్టారు అంటున్నారు కదా. చూడండి, కొన్ని ఈ హైయర్ టెక్నాలజీస్లో వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలా, కంపెనీస్కి ఇంట్రెస్ట్ ఉండాలా, అంత పెద్ద ఎత్తున మేనేజ్ చేయగలిగినటువంటి ఎక్స్పీరియన్స్ కంపెనీ ప్రొఫైల్. ఓవరాల్గా చెప్పండి, దాంట్లో అవినీతి జరిగిందంటారా లేదంటారా? మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఒక ఎన్నికల రాజకీయాల కోసము ఒక అబద్ధాలను ప్రచారం చేసే నాయకత్వం దానికి రాహుల్ గాంధీ వహిస్తున్నారు తప్ప దీని నుంచి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ యొక్క నిజాయితీ మీద 1% కూడా ఈ దేశ ప్రజలు అనుమానపడరు, మేము అనుమానపడట్లేదు. దాంట్లో ఏ రకమైన పరిస్థితి లేదు. దాంట్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా లాంగ్ టర్మ్లో ఒక అత్యద్భుతమైనటువంటి ఆయుధ తయారీ శక్తి కింద భారతదేశం తయారవుతుంది. కాబట్టి రాఫేల్ విమానాల్లో రేట్స్ విషయంలో కానీ, నియమాల విషయంలో కానీ, బ్రిటన్ మన ఫ్రాన్స్ కంపెనీకి సంబంధించిన, మన కంపెనీకి సంబంధించిన ఒప్పందాల్లో కానీ చాలా ట్రాన్స్పరెంట్గా అన్నీ జరిగినాయి. కాబట్టి ఎటువంటి భవిష్యత్తులోనా ఈ మన నిజాయితీ మీద నిలబడడంలో మాకు ఏ రకమైనటువంటి అనుమానం దీంట్లో లేదు. అయితే రాబోయే 3-4 సంవత్సరాలు మనకు అర్థమైపోతుంది ఎంత మంచి నిర్ణయం డబ్బుల విషయంలో కానీ, లేకుంటే ఫ్యూచర్లో పెట్టుబడుల విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, ఆధునిక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయ్యి ఫ్యూచర్లో మనమే యుద్ధ విమానాలు తయారు చేసుకోవడం కోసము ఈ నిర్ణయం ఎంత అత్యద్భుతంగా మన ఫ్యూచర్ యంగర్ జనరేషన్కు ఎక్స్పోజర్ ఇవ్వడం మన సైంటిస్టులకు ఇవ్వబోతుంది అనేది కానీ రాబోయే 3-4 ఇయర్స్లో ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఓకే కాబట్టి దాంట్లో రాఫెల్ను మేము ఒక ఇష్యూ కింద తీసుకోవట్లేదు. రాఫెల్ ప్రచారాన్ని ఈ దేశ పేరులో 1% కూడా ఎవరు నమ్మరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.